యోగి ఆదిత్యనాథ్ ఇంకెన్నేళ్లుంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ సృష్టించిన సమస్యలు పరిష్కారం అవుతాయో తెలియదు. మొహమ్మద్ ఇమాముద్దీన్ అనేవాడు 22 ఏళ్ళు అయిందంట ఒక హిందూకి సంబంధించినటువంటి షాప్ లాక్కుని గజియాబాద్లో. ఆ కావాలని చెప్పంటే ఇందులో మతపరమైన ప్రమేయం ఉంది, వ్యక్తి అనుకోవచ్చు. కాదు కాదు, అక్కడ జరుగుతుంది వ్యక్తిగతంగా కాదు. ఆ పక్కన 2 షాపులు ముస్లింలే కొనుక్కున్నారు. కావాలని చెప్పి ఇతని షాపుని అప్పుడు అనగా లాక్కుని తాళమేసి జేబులో పెట్టుకున్నారు. ఇతను పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, కోర్టుల దగ్గరికి వెళ్ళాడు. కోర్టు రీసెంట్గా చెక్ చేసినప్పుడు పేపర్లలో వచ్చిన వార్త చూసి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించి వేగంగా పరిశీలించమని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తాజాగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో 22 ఏళ్ల తర్వాత ఒక హిందూకి తన దుకాణం తనకు దొరికింది.